విరాజిటు రాలేదు కదలయ్యా, ఎటు వెళ్ళినట్టు? దేవుడు ఆశీర్వాదం తీసుకోకుండా. అమ్మా, మీరు బాబు గురించి కంగారు పడకండి. బాబు ఈ గుడి ప్రాంగణంలో ఎక్కడున్నా ఆ అమ్మవారి అనుగ్రహంతో అంతా మంచే జరుగుతుందమ్మా. అదేంటి ఇంకా అక్కడేం చేస్తున్నాడు? ఏంటి సార్, మీరు ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? తను బయటకు వస్తే మాట్లాడాలని ఎదురు చూస్తున్నాను. సార్, నాటకం అయిపోయిన తర్వాత మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోండి సార్. ఇప్పుడు మాత్రం డిస్టర్బ్ చేయదని చెప్పాను కదా సార్. ఎలాగైనా తనతో ఈరోజు మాట్లాడాలి. ఎంత టైం పట్టినా పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. సరే సార్, మీ ఇష్టం. వీళ్ళు మేకప్లు అయి చచ్చారో లేదో. నువ్వేంట్రా మేకప్ అవ్వకుండా చేతిలో సామాన్లు పట్టుకు తిరుగుతున్నావు? నాకిస్తున్నావేంట్రా? నేను వేషం వేయట్లేదు. ఎందుకు అయ్యో? ఏమొచ్చింది నీకు? మీకంటే మంచి కళా పరిషత్తులో సేమ్ శివుడు వేషం వచ్చింది. అదేంట్రా, నేను నిన్ను నటుని చేశానురా. ఆ తర్వాత ఇదిగో ఈ శివుడు వేషం కూడా ఇచ్చాను. ఊరికే ఇస్తున్నావా? నాకు టాలెంట్ ఉంది, వాడుకుంటున్నావు. ఆ టాలెంట్ వచ్చింది నా వల్లే కదరా. కానీ డబ్బులు మాత్రం మీ నుంచి కరెక్ట్ గా రావడం లేదు కదా. రేయ్, ఇస్తాలేరా? అన్నీ కలిపి ఈ రోజు ఇచ్చేస్తాను. ఏమొద్దు, అన్ని కలిపి మీ దగ్గరనే ఉంచుకోండి. నాకు నీ దగ్గర కంటే 4 రెట్లు పారితోషికం ఎక్కువ ఇస్తున్నారు. ఉంటాను. రేయ్, నాకు నమ్మక ద్రోహం చేస్తావా? నువ్వు ఎవరి నుంచైనా నవరసాలు పండించగలవు. ఎవరికో ఒకరికి శివుడు వేషం వేసి నీ నాటకాన్ని ముగించుకో. రే 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 రే, ఈ నవరసాల్ని ఈ నటశూన్యంగాడే మోసం చేస్తాడా? నాకే సవాల్ విసురుతాడా? చెప్తా వీడి పని. ఆహా, ఏమి తేజస్సు! సేమ్ శివుడి కళ్ళు, శివుడి వర్చస్సు. ఈ విగ్గు మెడలో పాము ధరిస్తే అచ్చు నీలకంఠుడిలాగానే ఉంటాడు ఈయన. సార్, ఏంటండి, ఆ అమ్మాయిని కల్పిస్తారా? తను మేకప్ అవుతుంది సార్. సార్, మీరు నాకు హెల్ప్ చేయాలి సార్. ఏంటది? మీలో నాకు ఒక స్పార్క్ అనిపిస్తుంది సార్. స్పార్కా? అదే సార్, ఆ కళ్ళు, ఆ ముక్కు, మీలో ఒక మంచి నటుడున్నాడు అనిపిస్తుంది సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? నటుడేంటి? సార్, నేను మీకు అద్భుతమైన అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఏంటది? సాధారణంగా నా దగ్గర అవకాశాల కోసం చాలా మంది క్యూ కట్టి మరీ ఎదురు చూస్తుంటారు. స్ట్రైట్ గా మ్యాటర్ చెప్పండి. ఈ రోజు నాటకంలో స్టేజ్ మీద మీరు శివుడి వేషం వేయాలి సార్. సార్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి అవకాశం రాదు సార్. సారీ, నేను చేయను. ఏంటి సార్, అంత మంచి ఆపర్చునిటీ ఇస్తుంటే వద్దంటారు? నాకు వేషాలు వేయడం రాదు. అంత పవిత్రమైన శివుడి వేషాన్ని వేసి ఆ పవిత్రతకి భంగం కలిగించలేను. సార్, అలా ఏముండదు సార్. నేను మీకు ట్రైనింగ్ ఇస్తానుగా. నేను అలా వేషాలు వేయను. సారీ సార్. మీరు గడ్డాలు మీసాలు తీయాలనుకుంటున్నారేమో, అవి ఉన్నా కూడా ఎలాగోలా మేనేజ్ చేసేది సార్. నేను వేషాలు వేయనంటే అర్థం కదా. వెళ్ళి ఇంకెవరినైనా చూసుకోండి. సార్ 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 గురువుగారు, శివుడి వేషం లేదంటే నాటకం లేనట్టే. అందరికీ నాటకం లేదని చెప్పేయమంటారా? చెప్తూ గాని ఒకసారి గురుగారు, అబ్బా! గురుగారు, ఎందుకు సార్ కొడుతున్నారు? మరి నాటకానికి అడ్వాన్స్ తీసుకున్న డబ్బులు మీ జ్యూసులకి దారి ఖర్చులకి అయిపోయినారా? నాటకం లేదంటే ఇదిగో ఇలాగే అందరికీ బడిత పూజ చేస్తా. మరి ఎలా గురువుగారు? శివుడు లేకుండానే మహిషాసుర మర్దన చేసేద్దాం. అమ్మవారు మహిషాసురుడు ఉంటే చాలు కదా.
వాళ్ళిద్దరితోటే నాటకం మేనేజ్ చేస్తా. ఎలా వెళ్ళి సెట్ వరకు ఎంతవరకు వచ్చిందో చూడు. ఆగా అది ఎలా ఇవ్వు. ఓ మేనేజర్ లాగా మేనేజ్ చేయడం కాదు. ఎలా బా. పరమేశ్వర, ఇప్పుడు ఏం చేయాలి? ఏంట్రా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? నీకు కూడా ఏమైనా ఆఫర్ వచ్చిందా? ఆఫర్ ఏంటి? అమ్మయ్యా, వీడికి ఏం ఆఫర్ రాలేదు. ఏంటి నువ్వు ఇంకా పూర్తిగా తయారవ్వలేదు? ఇది నా తలకు పట్టట్లేదు. పోనీ నన్ను పెట్టుకోమంటావా? అలా మాట్లాడతామండి నవరసాలు. మరి లేకపోతే ఏంట్రా, ఈ అట్టా గొట్టా ఎక్కించుగా. అసలే శివుడు వేషం వేసేవాడు లేక ఎలా మేనేజ్ చేయాలో ఏం చేయాలో తెలియక నేను ఏడుస్తుంటే యూజ్లెస్ ఫెలా. ఏయ్, గా శివుడి వేషం నేను కట్టనా? నువ్వు కట్టడానికి ఇది బీడి కాదు, కిళ్ళి కాదు, శివుడు వేషం. అయితే ఏంది మళ్ళా? నువ్వు వెయ్యకూడదు. ఈ వేషం నీకు ఇవ్వలేను. రేయ్, ఈ పట్టేలు పున్నమ్మ వేషం అడిగితే ఇవ్వనంటున్నావు. ఆగమ్మా ఆగు. ఇది శివుడు వేషం అమ్మా, కేవలం మగాళ్ళు మాత్రమే వెయ్యాలి. అయితే నీ నాటకంలో నేను వేయడానికి ఏ వేషం ఉంది? అది రామాయణం నాటకం కనుక వేసుంటే ఏ శూర్పణకో తాటకో వేషం ఇచ్చుండేవాడిని. కానీ ఇది మహిషాసుర మర్దిని నాటకం, ఏ వేషాలు లేవు. రేయ్, నాతో మజాకులు చేయకు. మహిషాసుర మర్దిని అంటే అమ్మవారి వేషమే కదా. అమ్మా, అమ్మవారికి ఆల్రెడీ ఒక అమ్మాయిని తీసుకున్నానమ్మా. ప్లీజ్ నా తల తినకుండా మీరు వెళ్ళండి. ఏందిరా తల పొగరుగా మాట్లాడుతున్నావు? అమ్మా, నాకేం తల పొగరలేదమ్మా. నాకున్న తలకాయ నొప్పులు నాకున్నాయి. నీకు దండం పెడతానమ్మా. నా పని నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో. ఈ బయట ఎవరండి మీరు? ఈ వేషం నేను కడతా. ఏం మాట్లాడుతున్నారు? ప్రాణాలు కావాలా, వేషం కావాలా? ప్రాణమే కావాలండి. నువ్వేంటి గెటప్ బాలేదని మొత్తం తీసేసావా? కాదన్నా, ఆమె ఎవరో వచ్చి వేషం తీయకపోతే చంపేస్తానంది. భయం వేసి మొత్తం ఇచ్చేసానన్నా. ఎవరు రామే? ఓరి నాయను, ఇవాళ నాటకం ఏమవుతుందోనని భయంగా ఉందిరా. గురువుగారు, నాకు ఏదో మిస్ అవుతుందని భయంగా ఉంది. ఇదిగో నవరసాలు, ఆమె నాటకం వేసినా నాకు ఇవ్వాల్సిన పారితోషికం నాకు ఇవ్వాలి, అంతే. ఏంట్రా ఇది? మొదట బందాకి వెళ్ళిపోయింది. ఆవిడెవరినో అమ్మవారిగా ఒప్పించాను. ఇందాకే శివుడు వేషం వేసేవాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మహిషాసుర మర్దిని వేషం కోసం ఎవరో ముసల్ది బెదిరించి చావగొడుతోంది. ఏమిట్రా ఇది? భగవంతుడా! గురువుగారు, తెర దించేయమంటారా ఏంటి? అప్పుడు ఆర్టిస్ట్ తో మేకప్ తో ఏ సంబంధం ఉండదు. ఎప్పుడు ఎప్పుడు ప్యాకప్ చెప్దామని పని చేద్దామని ఉండదు నీకు. ఏదవా గురువుగారు, ఇప్పుడు పారిపోవడమే పరిష్కారం అనిపిస్తుంది. ఇంటికి వెతుక్కుంటూ వచ్చి మరీ కొడతారా? గురువుగారు, ఇక్కడే ఉన్నా వాళ్ళ పర్ఫార్మెన్స్లకి రాళ్ళ దెబ్బలు పడతాయేమో. అందుకేరా మంచి ఖరీదైన రాళ్ళ దెబ్బలు తట్టుకునే ఓ హెల్మెట్ తీసుకురా. అలాగే గురువుగారు. పురే నవరసాలు, ఇక నవరసాలకి నీ మొహంలో జాడే లేదు. మిగిలేదంతా నీకిక నీరసాలే. గీ కలికాలంలో కూడా ఆ అమ్మవారు ఏదో ఒక అవతారం ఎత్తి గా పొన్నమ్మ లాంటి రాక్షసుని చంపితే ఎంత బాగుండు. బాన్సువాడికి ఆ పున్నమ్మ పీడబోతుంది. డైరెక్టరు! ఏంటమ్మా పిలిచావా? పిలవలే, అరిచాను. ఎందుకు అరిచావమ్మాయి? నాటకం అయ్యేదాకా నన్నెవ్వరూ గుర్తుపట్టరు అని చెప్పినవులే,
అదే మాట ఇప్పుడు చెప్తున్నాను అమ్మాయి. నువ్వు మాట తప్పినావు. ఆ? ఇదిగో అమ్మాయి, 10వ తరగతి పరీక్షలో తప్పానంటే ఒప్పుకుంటా. నా వల్లనే మా ఆవిడ నెల తప్పిందంటే అనుమానం లేకుండా ఒప్పుకుంటా. కానీ మాటిచ్చి తప్పటం నా చరిత్రలోనే లేదు. అయితే ఏంది ఏంది? ఆహ్, సుందరం, సుమనోహరం. మొదటిసారి ఆ మేకప్ వాడు అద్భుతంగా నీకు మేకప్ వేశాడు. ఈ అమ్మవారి గెటప్లో ఆ మేకప్తో ఆహాహా వెలిగిపోతున్నావమ్మాయి. అరే, గిట్లనే ఎలుగులోకి అందరి ముందుకు వెళ్తే వాళ్ళు నన్ను చూస్తారు, వెంటనే నన్ను పట్టుకుని తోలుకపోతారు. ఇక నీకు నాటకం ఉండదు, నాకు జీవితమే ఉండదు. అమ్మవారి వేషంలో నన్ను గుర్తుపట్టరు అంటివి. చూడు చూడు, ఇందాక వేషానికి ఇప్పటి వేషానికి ఇంచేనే తేడా గిట్టుందా? అవునమ్మాయి, కానీ నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. ఒరేయ్ అసిస్టెంట్ డైరెక్టర్, ఏంటి సార్, నాటకం ఆపేద్దావా? అమ్ముడు ఒకసారి ఇలా రామ్మా. ఇంకొకసారి ఆ మాట అంటే చెప్పు తడిపి మరి కొడతా. నేను ఈ అమ్మాయికి ఏ వేషం మేకప్ వేయమన్నాను? అమ్మవారి గెటప్ గురువు గారు. అమ్మవారి గెటప్ అంటే బ్లూ కలర్ మేకప్ వేయాలి కదా. అమ్మవారికి ఎవరైనా అలా మేకప్ వేస్తారా గురువు గారు? నా నాటకంలో అమ్మవారు బ్లూ కలర్ లోనే ఉంటారు. గురువు గారు, నాకెందుకో ఈ నాటకం జరగదనిపిస్తుంది గురువు గారు. అవునా? రే, ఆ 10 రూపాయలు నీదేనా? ఎక్కడ గురువు గారు? అదిగో అక్కడ. ఎక్కడ ఎక్కడ? రేయ్, నువ్వు అపశకునపు మాటలు మాట్లాడకుండా వెళ్ళి ఆ మేకప్ తో చెప్పి బ్లూ కలర్ వేయించు. వెళ్ళే. అయితే 2 హెల్మెట్లు కూడా తెప్పించాలి గురువు గారు. ఏంది హెల్మెట్ అంటుండు? వాడి మాటలేం పట్టించుకోమాకమ్మా. ఈసారి మేకప్ కి నిన్ను నువ్వే గుర్తుపట్టలేవు, ఓకేనా? గట్లనే. ఏంట్రా లెక్కేస్తున్నావు? అంటే అది 2 హెల్మెట్లు చెప్పాం కదా, ఇంకో 2 హెల్మెట్లు చెప్దామని. ఇంకొకసారి హెల్మెట్ గురించి మాట్లాడావనుకో, జీవితంలో నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా చేస్తా. వెళ్ళే, వెళ్ళే. అమ్మాయి, నువ్వు రెడీగా ఉండు. మా గురువు గారికి పిచ్చెక్కిందనుకుంటా. ఇవాళ తనులు తింటా ఖాయం. అన్నా, ఏంట్రా? అమ్మవారి త్రిశూలం ఇరిగిపోయిందన్నా. చూసుకోవా? ఏందన్నా చూసుకునేది? ఎన్ని సంవత్సరాలు తీసుకొని ఇరిగిపోకుండా ఉంటుందా? అరవకురా, మా గురువు గారు శివుడు లేకపోయినా మేనేజ్ చేసి నాటకాన్ని సాగిస్తున్నారా. ఇప్పుడు త్రిశూలం లేకపోతే మహిషాసురుని చంపేదలా, నాటకాన్ని ముగించేదలా. నాకేం తెలియదన్నా, నువ్వే వెళ్ళి డైరెక్టర్కి చెప్పుకో. అరే, ఇద్దరిని గొంతు పిసికి చంపేస్తాడరా. ఇప్పుడు ఎట్లా అన్నా మరి? రే, మనం ఉన్నది గుళ్ళోనేరా. ఈ డూపుకి బదులు ఒరిజినల్ త్రిశూలం పెడదాం. మంచి ఐడియానే అన్నావు. మా గురువుగా త్రిశూలం అడక్కముందే నువ్వు వెళ్ళి ఆ గుళ్ళో త్రిశూలం తొందరగా తీసుకొచ్చాయి. అట్లాగే అన్నా. అమ్మయ్యా, మా గురువుగారి చేతిలో సేఫ్. నమస్కారం అమ్మా. నమస్కారం. రెండమ్మా, నాటకం మొదలు పెట్టబోతున్నాము. నాటకాలు చూసి ఎన్నో ఏళ్లయింది. ఏర్పాట్లు చాలా బాగా చేశారు. అంతా అమ్మవారి దయ, మీలాంటి పెద్దల సహకారం. విరాజ్, ఎక్కడికెళ్ళావురా? కావలసిన మనిషి ఒకరుంటే కలవడానికి వెళ్ళాను. నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం విరాజ్. అమ్మా, అందరూ కూర్చోండి. అలాగే. బాబు, నవరసాలు. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. నమస్కారం. గుడి ధర్మకర్తలు, పెద్ద పెద్ద వాళ్ళు అంతా వచ్చారు. వచ్చారయ్యా? వచ్చారా అంటావేంటి? నాటకం బాగా వేయాలి. నేను వేయిస్తానయ్యా, మీరెళ్ళి కూర్చోండి. బాగా వేయాలంట, బాగా వేయాలి. ఇక్కడ నటులు ఎవరున్నారని వీళ్ళ నటన చూస్తే మీరు రాళ్ళేస్తారేమోని నాకు భయంగా ఉంది. అమ్మో, అమ్మా, నీ మీదే భారం వేసి
ఈ నాటకం మొదలు పెడుతున్నానమ్మా. అయ్యగిరి నందిని, నువ్వే మమ్మల్ని కాపాడాలమ్మా. ఇదిగో మా త్రిశూలం. గిదేంది గింత బరువు ఉంది? మా ట్రూప్ లో అంతే ఉంటుందిలే మేడం. గింత ఉండడేంది? అరే నీకోసమే చూస్తున్నావమ్మా. నాటకం గేణేనా? అమ్మా, మీరు ఈ భాష మాట్లాడకూడదమ్మా. నాటకం భాష మాట్లాడాలి. మాకు తెలుసులేరా. ఎన్ని నాటకాలు చూసుండ్లా. చిన్నప్పటి సంది నేను నాటకాలు వేసిన. అమ్మా, మీరు ఈ వేషం సరిగ్గా వెయ్యకపోతే అందరూ నన్ను తిడతారమ్మా. రే నువ్వేం ఫిగర్ పడకరా. మీ బుడ్డోడు కొన్ని నేర్పించండులే. మంచిదమ్మా, మీరు స్టేజ్ ఎక్కండి. నేను కాదు, మిగిలిన వాళ్ళందరినీ ముందు స్టేజ్ ఎక్కమను. చివర్లా నేను వెళ్తాను. అమ్మా, నాటకం మహిషాసుర మర్దిని మీద మొదలవుతుంది. మీరు దేవతలందరినీ కష్టాలు పెడతారు. అందుకే ముందుగా మీరెళ్ళాలి. ఏ కథ మార్చడానికి కుదరదా? అమ్మా, కథను ఏ మాత్రం మార్చినా జనాలు మనల్ని మూర్చొచ్చేలా కొడతారు. ఈ పున్నమని ఎవడు కొట్టలేడు. అమ్మమ్మమ్మమ్మ, మీకు దండం పెడతానమ్మా. ముందు మీరు స్టేజ్ ఎక్కండి, నాటకం మొదలు పెడదాం. వెళ్ళమ్మా. అమ్మయ్యా, రేయ్ ఈవిడ చూస్తే ఏదో తేడాగా ఉంది. ఆ అసిస్టెంట్ గాడికి జాగ్రత్తలు చెప్పి మనం అనౌన్స్ పెట్టిద్దాం. పద. సరే. నవరసాలు నాటక పరిషత్ ద్వారా మీరిప్పుడు చూడబోతోంది మహిషాసుర మర్దిని అనే నాటకం. కావున మీరందరూ నాటకాన్ని భక్తి శ్రద్ధలతో చూసి తరించాల్సిందిగా మనవి. యాక్టింగ్ చేయకుండా అలా చూస్తోందంటే ఈవిడేంటి చంపాల్సిన వాడిని చంపకుండా జనాల వైపు చూస్తోంది? కొంపదీసి డైలాగ్ మర్చిపోయిందా ఏంటి? ఓ చూసింది చాలు, నాటకం మొదలు పెట్టండి రోయ్. ఏం యాక్టింగ్ రాదా? ఏంటమ్మా ఇది? ఏంట్రా? ఏంటమ్మా నటించమంటే దిక్కులు చూస్తావేంటి? నేను ఈ వేషం కట్టింది నటించడానికి కాదు, నాకొకటి కావాలా, దానికోసమే ఈ వేషం వేసిన. అమ్మా, ఈ విషయం ఇందాకే చెప్తే మేకప్ వాడితో చెప్పి రాక్షసు మూకలు ఏ రాక్షసు వేషం వేయించేవాడిగా ఇప్పుడు చెప్తే ఎట్లా? ఏందిరా, ఈ పటేల్ పున్నమ్మతోనే మజాక్ చేస్తున్నావా? గా మహిషాసుర రాక్షసి గీ పున్నమ్మనా? దానికి తగ్గ వేషమే కట్టింది గాని నా వేషం చూస్తే నన్ను ఏం చేస్తుందో ఏందో. ఇప్పుడు వేషం కట్టకుండా నేను వారిపోతే బయట దాని మనుషులు ఈ రాక్షసి ఇద్దరు నన్ను వదలరు. ఒక రాక్షసిని చూసి అమ్మవారు భయపడడమేంది? రాక్షసుల్ని తరిమి కొట్టాల్సిన అమ్మవారు పారిపోవడమేంది? మహిషాసురుని కొమ్ములు విరచాల్సిన నేను వెనకడుగు వేయడమేంది?
అమ్మా ఏదో ఒకటి చేసి వాడిని కొట్టిపోండమ్మా వాణ్ణి కొట్టాలి అంతేగా? అంతే అంతే అబ్బు, అబ్బు, వాణ్ణి. ఉండ్రా. అమ్మా చూడ్రా. రేయ్! ఎక్కడునో ఏ మూలను దాక్కనున్నా నిన్ను వదలను. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎక్కడున్నావు?